బావా ఓయ్ ఇదేం కర్మరా దేవుడా. చెప్పా నువ్వేంది చెప్పు. దావా కాదు, మొన్న పెళ్లి చేసుకుంటా అనుకున్నాం కదా వేములవాడ టెంపుల్లో. అయితే నువ్వు ఇట్లా ఫోన్ చేసి చెప్పానా? చెప్పాలనా ఏదైనా ఉంటే ముఖం కూడా వచ్చి మాట్లాడాలి కానీ ఇది ఏంది అంటున్నా. పెళ్లి చేసుకుంటాం అనుకుంటా ఇద్దరు. పెళ్లి చేసుడు కాదు ఆ మూల తెలియదు. నీకు ఫోన్ చేసి చెప్పేది ఉంది. ఏదంటే నాకు చెప్తే నేను తిట్టి కడిగేస్తాను. తిట్టి కట్ చేస్తున్నాడా? తిట్టి సెట్ చేసుకుంటున్నాడా? ఏంటి రాములా బావా, నువ్వు మనిషి మీద నమ్మకం పోగొట్టుకోకు చెప్తున్నా. బావా ఎప్పుడు వస్తావు వేములవాడకి? ఎప్పుడు వస్తావు వేములవాడకి? నువ్వు వేములవాడలో ఉంటావా? లేదు, హైదరాబాద్. నీకోసం వేములవాడకి వస్తా. పెళ్లి చేసుకుందామని అనుకున్నాం కదా ఇక్కడే. ఇగో మా అడ్రస్ తెలుసు కదా నీకు. అడ్రసా? తెలుసు. ఏంది వచ్చి మాట్లాడేది ఆమె? గుడిసే సాటుకు గుసగుసలాట ఏందయ్యని. గుడిసే సాటుకు గుసగుసలాట, గుడిసే సాటుకు గుసగుసలాట ఏందయ్యని. బావా తెలుసు తెలుసు కదా బావా, గుడిసే సాటు గుసగుసలాట అని. ఎప్పుడు చేసుకున్నావు? అంటే పాట మన పాట ఆడుతుందంటే మన పాట ఫాలో అయ్యిందని అంటున్నానే. నెత్తి వాళ్ళడానికి ఎప్పుడు గుసగుసలు పెట్టుకుందాం చెప్పు. ఈ గుసగుసలేందో ఏం కథనో మార్కులు పెట్టెత్తున్నావు వాటిగా నువ్వు. ఏందక్క నెమ్మది అడుగుతుంటే అంత ఇది చేస్తున్నావు? బావని చేయడానికి ఏమైతుంది నీకు? బావని ఎట్లా ఇస్తారు నీకు? ఏం వాయిస్ లేట్ అవుతుంది? ఏం బావకి ఇష్టమైనప్పుడు నీకేమైతుంది అక్క? బావకి డివోర్స్ ఇచ్చాయి, నువ్వు నేను తీసుకుంటా. ఏంది నువ్వేంది మధ్యలో? కాదక్క, ఏంది పాపనీయమంటే పాపనీయవు, బావనీయమంటే బావనీయవు. అసలు ఏంది నీ బాధ? ఏంది అసలు నువ్వు ఎవరు అని చెప్పి నీకు ఇయ్యాలి చెప్పు. బావకి మరదలు అయితా. ఇంట్లో లేదా? ఇంట్లో అక్క చెల్లె అమ్మ ఇంకా అన్న ఎవరు లేరా? ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే. మరి మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లేరు కానీ మంది వాళ్ళ హస్బెండ్ మీద పడతారా అక్క? అందరు ఉన్నా కూడా సపోర్ట్ ఎందుకు ఇస్తున్నాయి? నువ్వు మాట్లాడక మధ్యలో మాట్లాడకండి. ఏంది మాట్లాడకంటే? ఆహా మధ్యలో వచ్చి మధ్యలే బురదలా అనుకుంటే మాట్లాడుతున్నావు. అదేంటి మరి? ఏం డీల్ చేసి తెలిసి తొక్క ఇట్లా తిట్టుడు అరుచుడు కాదు. ఆడలేదు మధ్యలో నువ్వు రాకు. రాకండి బావా, నువ్వు బంగారం బావా. బంగారం లేదు బొంగురం లేదు, బంగారం బంగారం అనుకుంటా. నువ్వు కావాల్సిన ఈమె నంబర్ ఉంది కావచ్చు నీ దగ్గర, అందుకే ఇంత మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను ఏందో కథ ఏందో అడుగుతా. అసలు ఎందుకు వేసింది, ఏం మాట్లాడుతుంది, కార్ అంటుంది, ఇది అంటుంది, మరి అవన్నీ ఏంది అసలు? అసలు ఏం కావాలా మీకు? బావా నువ్వు మాట్లాడవా కాసేపు? ఏం మాట్లాడుతావు? ఏదో ఒకటి మాట్లాడు. ఏం మాట్లాడుతావా నువ్వు? అంటే నన్ను పంపించి నువ్వు మాట్లాడదామా మంచిగా? వేరు వేరు కూలర్ కింద కూలర్ కింద కాదు, దేని కింద కూర్చున్నా నడవది. బావా నువ్వు ఆగో. అక్క ఎందుకు అక్క నీకు అంత ఇది అవుతుంది? బావా నేను మాట్లాడుకుంటాం కదా. బావా నువ్వు మాట్లాడుకోవడానికి ఏమున్నాయి? ఏవో నాకు మాటలు తెప్పావు, నిజంగా చెప్తున్నా. నిజంగా నేను కూడా చెప్తున్నా అక్క. ఇస్తే మాట్లాడుతాను. రంజిత్ దగ్గర పోయి పాప దగ్గర వస్తే మాత్రం నేను ఇంకా గలీజ్ నోట్లకి మాటలేదు. నేను కూడా అదే చెప్తున్నా అక్క. ఇస్తేనేమో పుట్టే బాబు పాపను నాకు ఇచ్చే, లేదు ఇవ్వను అని అంటే బావని నాకు ఇచ్చే, నేను చూసుకుంటా బావకి. గుడిసే సాటుకు గుసగుసలాట, గుడిసే సాటుకు గుసగుసలాట ఏందయ్యని. నువ్వు నాకేంది ఆప్షన్స్ ఇచ్చేది? నువ్వు నాకేంది ఆప్షన్స్ ఇచ్చేది? ఒకవేళ నువ్వు అట్లా ఇవ్వను, ఇద్దరిని ఇవ్వను అన్నా అనుకో, నేను లేపకపోతా బావ. నేను ముందే చెప్తున్నా. ఇప్పుడు అట్లా అంటే దొరకబట్టచ్చు. నువ్వు ఆయనకి ఛాన్స్ ఇచ్చాడు మాట్లాడకు.
అర్థమైందా? ఫోన్ పక్కన పెట్టి మాట్లాడినా ఫోన్ పక్కన పెట్టగానే ఇక్కడ ముంగడ మూతి కాడు ఉంది అది. నీకు పిల్లలు ఉన్నాక ఇంకా బావెందుకు అక్క నాకు ఇచ్చేయి అంటుంటే ఏంది మన మిషన్ అను 10 మందిని కనిచ్చేదే మిషన్ లేకపోతే అందుకే నువ్వు పాపని ఇవ్వకు, పుట్టే వాళ్ళని ఇవ్వకు, పిల్లల్ని నువ్వు ఉంచుకో, బావని నాకు ఇచ్చేసేయి. నువ్వు ఆమెతోటి మాట్లాడి కట్ చేసి పడేసేయి. అనవసరంగా నిన్ను కొట్టి తీసుకున్నట్టు చేయకు. ఒక్కసారి కూడా నీ మీద చెయ్యి చేసుకొని నెత్తి వలగొట్టించుకో. చెప్పు. లవ్ యూ బావా. ఏయ్, బావా లో, ఇచ్చే ఫోన్ కట్ చేయను, దాని ఫోన్ కట్ చేయి. పక్కన పెట్టేది కోసలు కాదు నువ్వు అసలు ఎవరు ఆమె ఇవంతా ఏంది? పక్కన పెట్టేది కోస్తుంది. ఆ పని పని లేదా? నీకు పని పని లేదా? అందరి మొగుల మీద కూడా ఏడుచుకుంటుంటావా? అందరి మొగుళ్ళు నాకు వద్దక్క, బావే కావాలి. ఏ నేను మాట్లాడుతున్నా అంటే దాని అర్థం మంచిదని అస్సలు అనుకోకు. నువ్వు ఎట్లయితే నాకు ఎందుకు అక్క, నాకు బావని ఇచ్చేసేయి. ఇంత లేదు. పిల్లల్ని నువ్వు ఉంచుకో, నువ్వు చూసుకో, నాకు బావనే కదా. నువ్వు అసలు మూసుకొని మింగే. అయిందా? బాగైందా? ఎందుకక్క కాల్ కట్ చేస్తున్నా? నీకు ఇంకా కాల్ మంచిగా ఉండి మాట్లాడేటట్టు మాట్లాడుతున్నావా నువ్వు? సరే బాగున్నాడా పక్కన? ఎన్నిసార్లు కొట్టినా చావని పావురు గారు ఎవ్వరు లేరు గానీ నాకు పని ఉంది, నీ లెక్క నేను ఖాళీగా లేను, నాకు ఆఫీస్ కాల్స్ వస్తాయి, జరా పెట్టేసాను ఫోన్. నేను కూడా ఖాళీగా లేనక్క, లే ఇంటికి రాను గాని అక్క ఒక్కటే చెప్తున్నా, ఇస్తానేమో పిల్లల్ని, లేకపోతే బావని ఇచ్చేయి. పిల్లల్ని నువ్వు ఎట్లా ఇయ్య అంటున్నావు కాబట్టి బావని ఇయ్యి, లేకపోతే చేతిలో పాయిజన్ ఉంది, నీ పేరు రాసి మరి నేను పాయిజన్ తాగి చచ్చిపోతా. చచ్చిపో, దానికేముంది? నీ పేరు రాస్తానక్క, నీ పేరు రాసి చచ్చిపోతా నేను. నేనే రికార్డింగ్ పెట్టుకుంటా. ఇప్పుడు చెప్పు, నువ్వు చచ్చిపోతావు, నా పేరు రాసి చచ్చిపోతావు, మా ఆయన ఇవ్వకపోతే బిడ్డని ఇవ్వకపోతే పేరు రాసి చచ్చిపోతావు కదా, చచ్చిపోతా. ఎందుకు ఇప్పుడు బావకి నచ్చిన కదా నేను, బావకి నచ్చుతున్నప్పుడు నీకేమైతుంది? నువ్వు నచ్చట్లేదంట బావకి నాతో అన్నాడు. నచ్చట్లేదంట బావకి అన్నాడు. అంటారు బానే అంటారు, నీలాంటి వాళ్ళని ఎంతమంది చూడలే గానీ చూసి 7 వరకు వచ్చినాం మేము, తెలుసా? ఏమో అక్క, నువ్వు ఏడుకన్నారా బావని ఇస్తావా లేదా, లేకపోతే నేను పాయిజన్ తాగి చచ్చిపోతా. నేను నిజం చెప్తున్నా, మజాక్లు అనిపిస్తుందా నీకేమన్నా నేను ఇంత మంచిగా మాట్లాడుతుంటే? కదా చచ్చిపోనే అంటున్నా. పో, నీలాంటి వాళ్ళు ఉండదు ఇక్కడ. తిట్రా తిట్టు, నువ్వు కాకపోతే ఇంకెవరు తిడతారే? నువ్వు ఫస్ట్ బావకి ఫోన్ ఏంది బావకి ఇచ్చేది? బావకి ఫోన్ అక్క. బావలేడు ఎవ్వరు లేడీడా. ఒకటి చెప్తున్నాను, అనవసరంగా పెద్ద చేసుకోకు ఇష్యూ అనేది. బావా ఉన్నావా? నీ నంబర్ మొత్తం యూట్యూబ్ లో పెట్టి, ఈమెకి బాగా ఉందంట, మీరు కాల్ చేయండి అని చెప్పి నేను వైరల్ చేస్తా. నేనేం లేదక్క, నాకేం బాగలేదు అని బావకు ఒకసారి ఇస్తే మేము డీల్ మాట్లాడుకుంటాం. డీలింగ్ మాట్లాడడానికి నువ్వెవరు, మధ్యలో ఆయన ఎవరు? చేసుకుంటే మొగుడు, లేకపోతే బావా. చేసుకుంటే మొగుడు ఎట్లా అవుతాడు నీకు? తాళి కడతాడు కదా. నీలాంటిదాన్ని పిల్లమంటారా? పెళ్ళమే అంటారు అక్క, తాళి కట్టిన తర్వాత పెళ్ళమనే అంటారు, ఇంకేమంటారు? ఫస్ట్ బావకి అక్క ఫోన్, నీతో వద్దు నాకు. బావకి ఫోన్, నీతో వాళ్ళు మాట్లాడాలి, నీతో మాట్లాడాలంటే ఓపిక నాకు లేదు. బావకి ఇచ్చే ఫోను. మరి ఎందుకు చేసినావు? నా నంబర్ కింద చేసినావు, అలా చేసుకో ఆయన నంబర్ కి. ఏదో నార్మల్ గా మాట్లాడతావు కదా, నీ నెంబర్ కి ఇస్తావు, తెగ ఓవర్ చేస్తున్నావు. నువ్వు బావకి ఫోన్ ఇచ్చేసి. ఓవర్ చేయక నా నంబర్ ఫోన్ చేసి అయ్యో మొగుడికి నా గురించే నా దగ్గరనే మాట్లాడి అంటే ఎవరు తూకుంటది? ఒకసారి బావకి అడుగు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో మా పరిచయం, ఒకసారి అడుగు. నాకు ఆయన గురించి తెలుసు. అన్ని ఆగో, ఇన్ని సంవత్సరాలు నాతో కలిసి తిరిగి ఇప్పుడు ఇట్లా చేస్తాడు ఎందుకు? నువ్వు బావకి ఫోన్ ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నదాన్ని మళ్ళీ ఒక్కసారి కూడా ఎందుకు ఫోన్ చేయలే? ఎప్పుడు నమ్మకంతో నీకు సెకండ్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత నా దగ్గరకు వస్తా అని చెప్పిండు. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అందుకే నమ్మకంతో ఉన్నా.
ఇది నీకు సెకండ్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత నేను నా దగ్గరకు వస్తా అని చెప్పిండు, అందుకే నమ్మకంతో ఉన్నా. నమ్మకంతో ఉన్నాం కదా, సరే ఇప్పుడు నేను మోసం చేసిన అనుకో, వెళ్ళిపోయిగా. నేను అట్లా అనుకోను, ఇంట్లో వచ్చి కూర్చుంటా. నాకు గన్నెత్తారా? మళ్ళా ఎవరు వద్దన్నారు? ఆ, నువ్వు నేను ఒకటే దగ్గర ఉంటే మనకు పడదు. నేను ముందే చెప్తున్నా, నేను మస్తు గయల్దాన్ని. నా ఇంట్లో పని చేయడానికి కూడా ఎవ్వరు లేరు, పని మనిషిగా పెట్టుకోవడం. నువ్వే చేస్తావు, అప్పుడు నేనే రాని లెక్కన ఉంటా. బావ నాకు ముందే చెప్పిండు. ఎవరు ఉంటారో ఎవరు ఉండరో తెలుస్తాయి కానీ నువ్వు ఇవన్నీ మాటలు ఫోన్ లో మాట్లాడకు, నువ్వు డైరెక్ట్ ఇంటికి వచ్చి మాట్లాడుకో. నువ్వు బావకి అక్క ఫోను. నేను నీతో నాకు అవసరం లేదు, నాకు బావతో నాకు అవసరం. నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. హలో, ఏందమ్మా తల్లి నీ బాధ? ఎందుకు కొరిస్తున్నావు ఇట్లా? సరే రంజిత్ కి ఫోన్ అక్క. ఏందట నీ బాధ? ఎందుకు కొరిపిస్తుంది? మళ్ళీ నేనే కావాలండి. హలో రంజిత్, చెప్పు. ఏంది మనం కలిసి తిరిగింది, అక్కడ పోయింది ఇక్కడ పోయింది అన్ని మర్చిపోయినావా? నాకు పెళ్లి చేసుకుంటా అని మాట ఇచ్చినావు, అన్ని మర్చిపోయినావు నువ్వు. పెళ్లి చేసుకుంటాను మాట ఇచ్చినావంట, సెకండ్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఆమెను తెచ్చుకుంటా అని చెప్పినావంటాను. చెప్తే చెప్తుండొచ్చు అని చెప్తే చెప్తుండొచ్చింది. ఎట్లా కనిపిస్తున్నా నీకు? కాదు నేను దీని గురించి నేను అన్ని ఆడ జాబ్ వదిలేసి పట్టే వచ్చింది నీకు. నేను చెప్తే చెప్పుండొచ్చు అన్న. చెప్తే చెప్పుండొచ్చు అనేది తప్పు. ఆడ చెప్తేనే అట్లా మాట వస్తుంది, అర్థమైందా? ఆమెకి ఎందుకంటే ఆమె ఎన్నో అంటది. నువ్వెందుకంటున్నావు చెప్తే చెప్పుండొచ్చు అని? 10 అంటారు. ఎన్నో నేను ఎందుకంటా రంజిత్, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? ఎన్నో ఎప్పుడు అబద్ధాలు మాట్లాడినా నేను? 100 తీరు చెప్తారు, ఈమె అసలు అనుకోవాలా? ఎట్లా అనుకుంటారు రంజిత్? నేను అట్లాంటి దాన్ని అయితే నా లవ్ చేసినావు నువ్వు. నా ఇంటి ఎందుకు పడినావు? నువ్వే కావాలని ఎందుకు వెనకాల తిరిగినావు? ఫ్లవర్ ఎందుకు ఇచ్చినావు? పడ్డారు నా వెనక పడ్డారు, అందరు ఎన్ని చెప్తుండ్రు, నువ్వే నా ఎంబడ పడ్డావు, నువ్వే నా ఎంబడ పడ్డావు. కాదు, నువ్వు నాకు ఫ్లవర్ ఎందుకు అందులో కానీ కావచ్చు. అందులో దాన్ని అయితే నువ్వు నాతో ఎట్లా మాట్లాడతావు రంజిత్? పెళ్లి చేసుకుందామని ఎందుకన్నావు నువ్వు? ఎంతమంది లవ్ చేసాను? నేను ఎందుకు చెప్తా? లేదా నిన్నంటే చేస్తారు, నిన్ను ఇష్టపడతారు కాబట్టి. మరి ఈమె మరి ఘోరంగా ఉంది కదా. ఏంది చేస్తే వేస్తుండొచ్చా? నేను అట్లా అంటలేను, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయలేదు. చేస్తే వేస్తుండొచ్చు అని ఎందుకు అంటున్నా? మళ్ళా చెయ్యకపోవచ్చు అనే లోపే నువ్వు చేస్తే చేస్తుండొచ్చు అని మాట కొట్టేది. నువ్వు చెప్పేది ఫస్ట్ లాస్ట్ దాకా. చెప్పేది కాదు, నువ్వే అంటున్నావు చేస్తే చెయ్యుండొచ్చు అని. అంటే నీకు గుర్తులేనంత మందిని లవ్ చేసినావా? తెలుసా నాకు 50 మార్కులు ఉంటాయని. రంజిత్ ఒకటే మాట విను, చెప్పు. ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? నువ్వు చేసుకుందామని ఆగుతుంది అంటే మధ్యలో వస్తుందా ఆగమంటున్నానే. చేసుకుందాం కానీ ఆగు. ఏంది ఆగు? ఫ్లోలో వస్తుంది, అది కూడా తప్పేనా? ఫ్లోలో ఎందుకు వస్తుంది నీకు? తిట్టనీకి చేత కాదా? నన్ను తిడుతావు కదా ఏదైనా మిస్టేక్ అయినప్పుడు. నువ్వు నా భార్య. భార్య అయితే మరి నేనేంటి రంజిత్? ఆమె నీ భార్య అయితే మరి నేనేంటిది? భార్య అనుకుని తిట్టమంటావా? మరి భార్య అనుకుని తిడుతావు కూడా. తిట్టమంటే మాటలు ఎట్లా వస్తున్నాయి? నువ్వు నాకు హక్కు ఉంది కాబట్టి నువ్వు తిట్టినా కొట్టినా ఏదైనా నువ్వు మన ఇద్దరు కొట్టుకుంటున్నావు. మళ్ళీ ఈమెతో ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? చేస్తే ఉండొచ్చు, అది చేస్తా అనుకుంటా. ఎట్లా మరి నీ లెక్క రామ చెప్పే. ఇదేంటైతే అరే నీ అబ్బా చెప్పేంది గిప్పే. మరి నీకేది రంజిత్, చెప్పు. ఎప్పుడు పెళ్లి చేసుకుందాం, ఏ డేట్ కి పెళ్లి చేసుకుందాం నాకు చెప్తే నేను అన్ని ప్రిపేర్ అయి ఉంటా. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నెంబర్ ఫోన్ చేసి ఇట్లా మాట్లాడు తప్పు. నెంబర్ చేసి మాట్లాడు. సరే నీ నెంబర్కే ఇస్తా కానీ నువ్వు 2 times కాల్ చేసినా కట్ చేసినావు. బిజీ ఉన్నప్పుడు మళ్ళీ చేయాలి కదా తర్వాత. అంటే నంబర్ కూడా ఉంది నీ దగ్గర. ఉంటే 100 పైన ఉంటాయి అంటే తప్పేనా? నెంబర్లు ఉంచుకున్నంత మాత్రం అన్ని తప్పేనా? అంటే వేరే వాళ్ళవి కూడా ఉన్నాయి నీ దగ్గర నెంబర్స్? అనుమానం వచ్చింది పెట్టిస్తుంది నువ్వు. నేనేం పెట్టిస్తున్నా? మీలో మీరు కొట్టుకొని చావండి. నంబర్ ఉంది, అన్ని ఉన్నాయి, చేసుకుంటే చేసుకోవచ్చు, కలిస్తే కలుసుకోవచ్చు, లవ్ చేస్తే లవ్ చేసుకుంటొచ్చు అనుకుంటా. ఉచ్చు అనుకుంటేనే ఏం చేస్తున్నావు? నేనేం చెప్తలేదు, నువ్వే అని అనుకుంటున్నావు. నువ్వు చెప్తున్నావు, అర్థమైందా? నువ్వు చెప్తున్నావు. హలో చెప్పు. ఎప్పుడు చేసుకుందాం బావా? ఎందుకు ఇట్లా చేస్తున్నావు నువ్వు? నీకోసం వెయిటింగ్ ఇక్కడ నీ మరదలు.
అంటే ఇప్పుడు నీకు ఓకేనా? ఇప్పుడు నాకు భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు, ఓకేనా? నాకు ఓకే. నువ్వు లవ్ చేసింది ఎందుకు? అన్ని తెలిసే కదా మనం లవ్ చేసుకున్నాం. ఒక అమ్మాయివి నీకే గంతున్నప్పుడు అమ్మాయి భార్య ఉన్నది, 2 పిల్లలు ఉన్నారు, అయినా కూడా నువ్వే వస్తున్నప్పుడు నేను ఎందుకు వద్దంట? మరి పెళ్లి చేసుకుందాం. గామే తగ్గినప్పుడు మనం ఎందుకు తగ్గుతామే? అయితే నువ్వు అస్సలు తగ్గొద్దు బావా, మనం పెళ్లి చేసుకుందాం రా. ఇప్పుడు మనం ఒక యూట్యూబర్స్ ఈ ప్రపంచం మొత్తం తెలియజెప్పాలి. ఒక సెకండ్ పెళ్లి చేసుకుంటే, భార్య ఏమన్నా చేసుకుంటే వాళ్ళ లైఫ్ ఏమైతుందో చూపెట్టాలి మనం. చూపెట్టాలి. ఆహా, అంటే 10 మందికి చూపెట్టడానికే భార్య లైఫ్, నా లైఫ్ ఖరాబ్ చేస్తావు. ఈ లైఫ్ నేను ఎందుకు అనిపించలే? ఎంత ఫస్ట్ సెకండ్ నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీది? నేను అనుకుంటూనే ఉన్నా, ఈ యూట్యూబర్లని అసలు నమ్మొద్దు, ఇట్లనే చేస్తారు. ఉండి ఒక దాన్ని పెళ్లి చేసుకుంటారు, ఇంకో దాన్ని ఉంచుకుంటారు, ఇంకో దాంతో అంటారు. చూసినా కాబట్టి చెప్తున్నా, నువ్వు అట్లా కాదు కదా, నమ్మకం ఉంది అని చెప్పి నేను అక్కడ గవర్నమెంట్ వదిలిపెట్టి నీ గురించి వస్తే నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు ఇంకో దాన్ని పట్టుకుంటున్నా. నేను ఫోన్ పట్టుకొని నీ మీద కేసు వేసి పడేస్తా. ఎట్లా కనబడుతుంది? పిచ్చిదానికి కనబడుతున్నా? చిరన్న వెంకన్న మినిమం అన్న జర్రైతే ఫోన్ మీద కొడుతుండే. నువ్వు ఇప్పుడెందుకు చెప్పినావురా? అడిగిందా ఫోను? కొంచెం ఉంటే అయిపోతుండే. సరే భయపడ్డా అంటే ఫోన్ వలుగుతే అయిపోతుండేనా? అయిపోతుండే. ఇది ప్రెగ్నెంట్ ఉంది అని బాగా చార్మికి ఫోన్, చార్మికి మాట్లాడి ఆగబాబు అయిపోయింది మొత్తం. ఏం అనుకున్నాం కానీ ప్రెగ్నెంట్ ఉంది కదా పాపం అనుకున్నాం కానీ ఈ ప్లాన్ చేసి అసలు బావా అసలు టాపిక్ ఏం దొరకలేదా మీద? ఆ టైం కమెంట్లు వచ్చినాయి మరి మొత్తం చార్మి మీద చేయి, చార్మి మీద అంటే నేను చేసిన కామెంట్లు పెడతానే ఉంటావు. నీ ఫ్యాన్స్ బాగా అడిగితే నీ మీద చేసుడు అయింది. నేను అనుకున్నా, ఎక్స్పెక్ట్ చేసిన మేబీ ప్రాంక్ చేస్తారు అనుకున్నా, కానీ ఇట్లా అయితే అసలు అనుకున్నా. బేబీ నుంచి స్టార్టింగ్ మంచిగా మాట్లాడింది కదా తను సబ్స్క్రైబర్, ఎందుకంటే 2-3 నాకు అట్లనే మాట్లాడారు. స్టార్టింగ్ మంచిగా మాట్లాడారు. సరే ఏం ఫీల్ అయ్యాక ఓకేనా? సో అంటే ఈ టైంలో అట్లా చేసుడు తప్పు, కాకపోతే సారీ ఓకేనా? సరే కొంచెం మంచిగా ఉండు ఓకేనా? టేక్ కేర్. సరే బాబా, ఆ పక్కన ఉన్న అమ్మాయి ఎవరో కొంచెం గట్టిగా మాట్లాడుంటే సారీ అని చెప్పు. తప్పదు అది మళ్ళీ అక్కడ సరే సరే బాబా. ఓకే.